కొంతమంది బ్రోకెన్ రిలేషన్షిప్స్ బట్టి వారి జీవితాల్లో గాయాలు, మనుషులు చేసిన ద్రోహాలు, ప్రేమిస్తున్నానని చేసిన ద్రోహాలు, నేను సంరక్షిస్తానని ద్రోహాలు, ఇలాంటి అబ్యూజ్లు. కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తే, చాలా మంది పంపిస్తున్నారు, కొంతమంది ఈ సంబంధించిన విషయాలు ప్రేయర్ రిక్వెస్ట్ జనరల్ పంపించేటప్పుడు ఇంతమంది ఉన్నారా, ఇంతమందికి మరలా అవుతుందా? ఇవన్నీ చూసినప్పుడు ఎమోషనల్ గా ఆ వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగలుగుతాం. భర్త ద్వారా మోసపరచబడ్డారు, భర్త విడాకులు ఇచ్చేసాడు, ఇంకోటి ఎవడో నేను చూసుకుంటానని వచ్చాడు, ఆ వ్యక్తిని నమ్మేవు, ఆ వ్యక్తి ఇంకా వర్స్ట్ అయ్యాడు. ఇప్పుడు నీ స్థితి ఉంది ఎట్లా ఉంది, ముందు కన్నా ఇంకా వర్స్ట్ అయ్యింది. చూసి ఎలాంటి వ్యక్తులు ఎలా ఉంటారని చూసినప్పుడు విరిగిపోయిన పరిస్థితులు ఉంటారు. వారి జీవితాలు చూసినప్పుడు వెర్రగొట్టబడిన పరిస్థితులు ఉంటాయి. ఏ మాత్రం ఆనందం లేదు, ఏ మాత్రం సంతోషం లేదు, ఏ మాత్రం తల పైకెత్తుతానికి లేదు. మారాలాంటి బ్రతుకులు. నెక్స్ట్ చూసినప్పుడు